వెల్కమ్ టు బీజే టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే. నా సైన్యం 2.60 లక్షల మంది వాలంటీర్లేనన్న జగన్. బాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని సూచన. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించారన్న ముఖ్యమంత్రి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణ. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పామన్న రేవంత్ రెడ్డి. సీఎం కావాలనే ప్లాన్ లో హరీష్ ఉన్నారన్న కోమటిరెడ్డి. కేటీఆర్, హరీష్, కవితల పేర్లతో బీఆర్ఎస్ చీలిపోతుందని జోష్యం. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారమని ధీమా. రాజ్యాంగ విరుద్ధం ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం సంచలన తీర్పు. క్విట్స్ ప్రోకు దారి తీయొచ్చిన ఆందోళన. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి 31 వెబ్సైట్ లో ఉంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని 2.60 లక్షల మంది వాలంటీర్లే తన సైన్యమని ఏపీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లు అని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సైనికులు, పేదల చెంతకు సంక్షేమాన్ని చేరవేసే వారధులు వాలంటీర్లని కొనియాడారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలైతే మన సచివాలయ వ్యవస్థ తులసి మొక్క అని చెప్పారు. మన పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపుడులో నిర్వహించిన అభినందన సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పేదలకు సేవ చేయడానికే మన వ్యవస్థలు పుట్టుకొచ్చాయని జగన్ చెప్పారు. మన వ్యవస్థల ద్వారా ప్రతి గ్రామంలో ఆసుపత్రులు, స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులకు వాలంటీర్ల వ్యవస్థ తోడుగా ఉందని చెప్పారు. సూర్యుడు ఉదయించక ముందే ఇంటి తలుపు తట్టి వాలంటీర్లు పెన్షన్లను అందిస్తున్నారని కొనియాడారు. 55 నెలలు పేదలకు సేవ చేశామని, పేదల భవిష్యత్తు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అని వాలంటీర్లను ఉద్దేశించి ప్రశ్నించారు. సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే, మనం పెట్టుకున్న ఈ రెండు వ్యవస్థల మధ్య మన వ్యవస్థ, మన వాలంటీర్ల వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ, మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు, ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు, ప్రతి రైతన్నకు చూపవచ్చు. అందుకే ఈ తేడాను గమనించమని. ఇందిరమ్మ రాజ్యానికి తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం కట్టబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం అన్నారు. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించారన్నారు. కొత్తగా ఎంపికైన ప్రభుత్వ గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే మీకు ఉద్యోగాలు ఇస్తామని తాము చెప్పామన్నారు. 567 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చినట్టు చెప్పారు. ఇటీవల గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేశామన్నారు. ఇప్పటికన్నా అర్థం చేసుకో, ప్రజల్ని నుంచి ఏం ఆశించిండ్రు, ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు, ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు, ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో
వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు. నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, 3650 రోజులు అధికారంలో ఉన్నాయన నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా. 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా, పెడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా. ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%. మా ప్రభుత్వం దాన్ని 10 నుంచి 12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈ రోజు వసతులను పెంచుతాం. అదేవిధంగా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను 6,453 మూతేసిండు కేసీఆర్ గారు. రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు. ఎవరుంటారే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల? మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అరెస్ట్ చేయాలని బీజేపీ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలన్నారు. గురువారం ఆయన సిరిసిల్లలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా గ్రామాల్లో పర్యటించి ప్రజల ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. ఎక్కడకు వెళ్లినా ప్రజాస్పందన బాగా కనిపించిందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉండాల్సిందే అని మాట్లాడుతున్నారని చెప్పారు. మోదీ ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇవ్వడంతో పాటు ఇటీవల భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించారని గుర్తు చేశారు. ఎన్నో సంక్షేమ పథకాల కోసం కేంద్రం నుంచి నిధులు వస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయం చెప్పలేదని ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇచ్చిన ఉపాధి హామీ నిధులు సహా ఎన్నో పథకాలకు సంబంధించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అభ్యర్థిని ఆశీర్వాదంతో అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్ అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి. వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు హైదరాబాద్లో రాష్ట్రంలోని అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు సేకరించి వాళ్ళే నిర్లక్ష్యం చేసింది. దీనికి మెయింటెనెన్స్ లేదు, కన్స్ట్రక్షన్ అసలే కంప్లీట్, ఇది ఎందుకు పనికిరాదు అని చెప్పండి అడిగింది. జనవరి 12 రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కనీసము వివరాలు అందించడానికి సిద్ధంగా లేదు. అంటే దీని ద్వారా ఏం స్పష్టమైంది? కాంగ్రెస్ పార్టీ కూడా విచారణకు సహకరిస్తలేదంటే ఇది తూతూ మంత్రంగా ఓడుకోలు విమర్శించుకుంటాం. మేమందరం కలిసే ఉంటాము, కేవలము మేము విమర్శించుకొని టైంపాస్ పార్టీకి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్న విధానాన్ని ఇలా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని విచారణకు సహకరించాలి, పూర్తి వాళ్ళు అడిగిన వివరాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వకపోవడానికి అభ్యంతరం అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ విచారణ జరిగింది, కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఇది పొరపాటు జరిగింది,
ఇది పూర్తిగా క్వాలిటీ లేకుండా వేసింది, ఎందుకు పనికిరాదు, ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళా విచారణ ఏంది? సెంట్రల్ టీం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మంత్రులు వేరు, ఎక్స్పర్ట్స్ పోయి చూసిర్రు, మళ్ళా నిన్న ఎమ్మెల్యేలు వేరు, మళ్ళా పిక్నిక్ లెక్క వేరు. మళ్ళా బట్ ఈ నివేదిక మొత్తము రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నివేదిక ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి నివేదిక ఉంది. ఈ నివేదిక ఉన్నాక మీకు ఇంకేం కావాలి? ఇంకేం నివేదికలు కావాలి? ఇంకేం విచారణ చేస్తారు మీరు? ఇప్పటికే గతంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి, ఫస్ట్ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జప్తు చేయాలి. ఇప్పటికే ఏం చేయకుండా ఇంకేదో రిపోర్ట్ రాలేదంటే ఇంకో విచారణ చేస్తామని చెప్పి ఇది కేవలము ఈ ఇద్దరి మధ్యలో అసెంబ్లీలో ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా బీజేపీని పక్కదారి పట్టించి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అని ఇద్దరు చెప్పుకోవడానికి, బీజేపీని ప్రజల దృష్టి నుంచి తీసేయడానికి వీళ్ళు ఆడుతున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నివేదిక విచారణ తర్వాత ఇంకా ప్రపంచం నుంచి వాళ్ళు పిలిపిస్తారు, ఇంకా ప్రపంచం నుంచి కన్నా వేరే దేశం నుంచి వాళ్ళు పిలిపించి విచారణ చేస్తారు. చెప్పు మరి, ఇంకా ప్రపంచంలో ఇంతకంటే ఎక్స్పర్ట్స్ ఇంకా ఉన్నారా వీటిలో? కానీ విచారణ జరిపిన తర్వాత నివేదికలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా టైంపాస్ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. మీరు 6 గ్యారెంటీలు ఎన్నికల కోడ్ లోపల మీరు ఇచ్చిన హామీలతో పాటు నెరవేర్చరా? బీఆర్ఎస్ పార్టీ ఇలా కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది, ఎక్స్పర్ట్స్ నివేదిక ఇచ్చారు, మీ మంత్రులు తిరిగిరు, రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ను ఆధారంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద సంబంధిత అధికారుల మీద క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఆస్తులు జప్తు చేసి వాళ్ళ ప్రజాధనాన్ని దుర్వినియోగం కూడా స్వాధీనం చేసుకోరా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. వీటి గురించి మాట్లాడకుండా ఇలా ఈ రెండు పార్టీలు కలిసి ఇలా అసెంబ్లీ యొక్క సమయాన్ని వృధా చేసి ఇలా దాని ద్వారా కూడా ప్రజాధనం దుర్వినియోగం చాలా మూర్ఖత్వం. ఇది రాజకీయ పార్టీలు సేకరించే విరాళాలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్లాక్ మనీ నిర్మూలన పేరుతో తీసుకొచ్చిన ఈ విధానంలో పారదర్శకత లోపించిందని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ పరిధిలో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ లో తప్పించేయడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు కూడా ఓ భాగమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఎవరు విరాళం ఇస్తున్నారనే విషయం తెలుసుకోవడం ద్వారా ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో తేల్చుకునే వీలు కలుగుతుందని చెప్పారు. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకు దారితీయొచ్చని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మనీని అరికట్టడం, విరాళాలు అందించే వ్యక్తులు, సంస్థల గోప్యతను కాపాడమే లక్ష్యంగా ఎలక్టోరల్ బాండ్స్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నల్లధనాన్ని అరికట్టేందుకు ఎలక్టోరల్ బాండ్స్ ఒకటే మార్గం కాదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్స్ జారీని వెంటనే నిలిపివేయాలని, ఇప్పటివరకు జారీ చేసిన బాండ్స్ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని స్టేట్ ఆఫ్ ఇండియాను సీజీఏ ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి 31లోగా వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో 3 అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దిరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్లను అందజేశారు. వీరు తమ నామినేషన్లు సమర్పించనున్నారు. మరోవైపు ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులు నామినేషన్ వేశారు. తగినంత బలం లేకపోవడంతో రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో 3 వైసీపీ నేతలు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారు. అక్రమ కేసులు పెట్టి బెదిరించే వారికి టీడీపీ భయపడదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర హిందూపురం నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన హేమంత్, శోభ అనే దంపతులు తమ బాలుడికి పేరు పెట్టాలని భువనేశ్వరిని కోరారు. ఆమె చిన్నారిని ఎత్తుకుని కుశల్ కృష్ణ అని నామకరణం చేశారు. చాలా కష్టాలు మీరందరూ ఎదుర్కొన్నారు.
కానీ మన ధైర్యం సహనం ఏం కోల్పోగలేదు. మనం పోరాడుతూనే ఉన్నాం. మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఎంత అరాచకాలు చేసిందో. మన తెలుగు దేశం కార్యకర్తలు అంటే చాలు వాళ్ళు కొట్టడం లేదా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడం. అంటే ఏంటి? అది ఏం లేదు, మనని భయపెట్టించటానికి, మన కుంగిచ్చి కింద పడేయటానికి. కానీ మన తెలుగుదేశం బిడ్డలు ఏనాడు మనం కింద పడం, మనం పైకి లేచి దానికి ఆయుధం ఏంటి చెప్పండి? మన పోరాటానికి అది అది మర్చిపోకూడదు. మీరే కాదు, ఇంకా 10 మందితో కూడా మీరు తీసుకెళ్లి బూత్ కి ఓటు వేయించే బాధ్యత మనందరిలోనే ఉంది. కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను. మన పిల్లలు భవిష్యత్తు కోసం, ఇప్పుడుండే యూత్ కోసం వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. కొంతమంది అన్నారు ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు, ఇంకా మీరు ఎందుకు చెక్కులు పంపించేయండి. కానీ నాకు అట్లా అనిపించలేదు. నేను వెళ్ళాలి, నా బిడ్డల్ని నేను చూడాలి, వాళ్ళకి నేనున్నానని భరోసా ఇవ్వాలని నేను ఇది ముందుకు తీసుకెళ్తున్నాను. మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్లకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, హరీష్ రావు కవితల పేర్ల మీద విడిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ మొత్తం 4 ముక్కలవుతుందని చెప్పారు. సీఎం కావాలనే ప్లాన్లో హరీష్ రావు ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాలో నిర్వహించిన చిట్ లో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అంతే వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేదు. ఇక దాన్ని ఎవరేం చేయలేరు. దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని. దేవుడు కూడా కాపాడలేడు. రాక రాక నలవటకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం. మంచినీళ్ళు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష. ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంకువాడు సార్. ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, 40 మంది లేక 40 మంది లేరు సార్ వీళ్ళకు. 40 ప్రజలు చీదరించిను. 40 ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించును. హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంకాడు చనిపోతుంది సార్. ఓంకాడు చనిపోయింది సార్. ఇద్దరు చిన్నపిల్లలు. మొన్న నేను లేకుంటే ఓంకాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకురు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటే చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్. నీ దుకాణం మంత్రి గారు దుకాణం అన్నది సార్. ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్. అసలు పాయింట్కి వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్? ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే. ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలని
పనికిమాలిన సలహాలని పేర్కొన్నారు. సజ్జలకు 2 చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజంలో నిర్వహించిన శంకరరావు బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని, రేపు మాపో విచారణ నివేదిక వస్తుందని, అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. శంకరరావు సమావేశానికి విచ్చేసిన ఎన్నికల ముందల 6500 కానిస్టేబుల్ పోస్టులు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్న క్యాంటీన్లు మూసేసి రంగు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు. ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా, జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు. కానీ జగన్కు ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయాలా? ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా వైసీపీ నేతల ఇసుక దందాకు కలెక్టర్లే సహకరిస్తున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న ఇసుక అక్రమాయనంపై కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఇసుక త్రవ్వకాలు జరగని రీచ్కు వెళ్లి ఎలాంటి అక్రమ మైనింగ్ జరగడం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పక్కనే అక్రమ మైనింగ్ జరుగుతున్న చిలుబూరు, గాజుల్లంక రీచ్ లో ఆయన కనిపించలేదా అని నిలదీశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పరిశీలించి అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పిన ఇసుక రీచ్ లోనే ఓ మీడియాకు చెందిన విలేకరుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని ఆ విలేకరి బయట పెడతారన్న అక్కసుతోనే వైసీపీ గుండాలు ఆయనపై దాడి చేసి ఆసుపత్రి పాలు చేశారని మండిపడ్డారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని వేల కోట్ల దోపిడీకి ఒక మార్గంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇవాళ ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈ ఇసుక అక్రమ మైనింగ్ మీద, అక్రమ దోపిడీ మీద మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఎన్నో రకాలుగా ఆందోళనలు చేశాం. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి కానీ,
ప్రభుత్వ అధికారులకు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి అందరూ కూడా వాటాలు వేసుకొని పంచుకొని అక్రమ ఇసుక దందా వ్యవహారం సాగిస్తూ ఉన్నారు. కోర్టులు మొట్టికాయలేస్తూ ఉన్నాయి, చివాట్లు పెడతా ఉన్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఎన్ని చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇలా కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇచ్చింది, ఇక్కడ చేయడానికి వీల్లేదని చెప్పి. అక్రమంగా వీళ్ళు దందాలు చేస్తూ ఉన్నారు, అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి సంబంధించి మొన్న 31వ తారీఖు 1వ నెల 31వ తేదీన అసలు మైనింగే జరగట్లేదని చెప్పి ప్రభుత్వ న్యాయవాది జీపీ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదిస్తారు. అదేవిధంగా అదే జీపీ 5వ తేదీ 2వ నెల ప్రతిమా కంపెనీ ప్రభుత్వం వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేసింది, టెండర్లో వాళ్ళు చేస్తున్నారని చెప్తారు. ఇదే నెల 2వ నెల 5వ తేదీన అదే జీపీ 14వ తేదీ 2వ నెలలో గవర్నమెంటే మైనింగ్ చేస్తుందని చెప్తారు. అసలు 3 సార్లు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఒకే కోర్టులో 3 రకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆర్గ్యుమెంట్ చేశారు. అదేవిధంగా సాయంత్రానికి జారుతా ఉంది అని చెప్పాడు. నిన్న అదే రీచ్కి పత్రికా విలేకరులు, ఈనాడు విలేకరు వెళ్ళి ఫోటోలు తీస్తూ ఉంటే అక్రమంగా జరుగుతున్నటువంటి మైనింగ్ని అతని మీద దాడి చేసి కొట్టి నానా బేబస్సును సృష్టించారు. అక్కడ కలెక్టర్ వెళ్ళేమో మైనింగ్ జరగట్లేదని ఒకరోజు చెప్పొస్తాడు, 2వ రోజు మైనింగ్ జరుగుతూ ఉంటే అది బాహ్య ప్రపంచాన్ని చూపించడానికి విలేకరు ప్రయత్నం చేస్తే విలేకరు మీద రౌడీజం చేసి కొట్టి హాస్పిటల్ పాలు చేస్తారు వీళ్ళు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంభావం, అవినీతి కారణంగానే తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లలు కుంగిపోతే కొంపలు మునిగిపోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అనడం వివేకవంతుడు లక్షణం కాదన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం పద్ధతి కాదని చెప్పారు. ఎంఎస్పీ దాన్ని అమలు చేయలే, ప్రభుత్వాన్ని అందరూ విమర్శిస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు ఢిల్లీ మళ్ళా ఆవుకు పూజ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుళ్ళను పూజించడం ఒకవైపు, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఉంది కాబట్టి దాన్ని ముప్పు తెప్పిపెడతా ఉన్నారు. ఆయన జోలికి పోరు, వాళ్ళ ప్రాపర్టీ జోలికి పోరు, సరి కూడా చంపేస్తారు, డౌటే లేదు. వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. మిగిలిన ఆరోపణలు ఉండే వాళ్ళని హంట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రాలకి అమలు చేయక మానేశారు. బీజేపీతో కేసీఆర్ రాజీ పడ్డాడు కాబట్టి కేసీఆర్ పోయాడు. తెలుగు ప్రజలందరూ అసహించుకుంటున్నారు బీజేపీని. రాజధాని విషయం సెటిల్ చేయలేదు, పోలవరానికి డబ్బులు ఇవ్వలేదు, కడప స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పి దానికి అమలు లేదు, ఒక్క చట్టం అంటే ఒకటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఓడిపోయింది. ఏమాత్రం తెలంగాణను సాధించుకునేటువంటి పార్టీగా ఉండేటువంటి అనేక మాట మీరు చెప్పామన్నమాట, దాని ఫలితంగానే పోయింది. రెండవది ఒకటే, అంతకుముందు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయారు. ప్రాజెక్టులో నీళ్లు నిండిన తర్వాత ఒక్క పిల్లల పేరు కూడా ప్రమాదమే కదా, దాన్ని పరిశీలించమని చెప్పండి రమ్మన్నాడు. పోయి ఉండాల్సింది, తప్పే ఉంది. ఆడేపోయి కౌంటర్ ఇచ్చి ఉండాల్సింది, తప్పని చెప్పి ఒప్పుకోవాల్సింది, లేదంటే ఆరోపణను ఎదుర్కోవాల్సింది. కానీ ఆడికి పోకుండా బయటకు పోవడం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే దుస్సాంప్రదాయం, అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాబోయే రోజుల్లో కాబోయే లీడర్లు వాలంటీర్లే, నా సైన్యం 2.60 లక్షల మంది వాలంటీర్లేనన్న జగన్. బాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని సూచన. గత ప్రభుత్వ అన్యాయాలను గుర్తించే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దెదించారన్న ముఖ్యమంత్రి. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న ఆరోపణ. బీఆర్ఎస్ ఉద్యోగాలు ఊడగొడితే ఉద్యోగాలు ఇస్తామని మేము చెప్పామన్న రేవంత్ రెడ్డి.
సీఎం కావాలనే ప్లాన్ లో హరీష్ రావు ఉన్నారన్న కోమటిరెడ్డి. కేటీఆర్, హరీష్, కవితల పేర్లతో బీఆర్ఎస్ చీలిపోతుందని జోష్యం. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు కాంగ్రెస్ అధికారం అని ధీమా. రాజ్యాంగ విరుద్ధం ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం సంచలన తీర్పు. క్విడ్ ప్రోకు దారితీయొచ్చని ఆందోళన. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి 31లోగా వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీజేటీవీ.